పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి ఉన్న మాట నిజమే. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు గానీ, జనసేనకు గానీ ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదని మీడియా సాక్షిగా చెప్పిన పరిస్థితి. సో, ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు జనసేన మాజీ నేత, సౌదీ అరేబియా నుంచి జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ గారు. సార్ శ్రీకాంత్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ జనసేనలో బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే నేరుగా మీడియా ముందు చెప్పేశారు, ఇంపార్టెన్స్ దక్కడం లేదు జనసేన ఎమ్మెల్యేలకు కానీ జనసేన నాయకులకు కానీ అన్నారు. మరోవైపు బొలిశెట్టి సత్యనారాయణకి అయితే పార్టీ అయితే డైరెక్ట్గా వేటు వేస్తూ ఒక ప్రెస్ రిలీజ్ కూడా జారీ చేసింది. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సార్ దీన్ని మామూలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇద్దరు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానివ్వండి, బొలిశెట్టి సత్యనారాయణ గారు కానివ్వండి సార్, వీళ్ళిద్దరు చాలా మంచి వ్యక్తులు. రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ళు చూస్తే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. ఒక మంచి స్వభావం గల వ్యక్తులు సార్, మంచి హ్యూమానిటీ పర్సన్స్ వాళ్ళు. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు, పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడన్నా లోపాలు ఉన్నా కూడా, లేదంటే ఇట్లా ఎటువంటి అవినీతి జరిగినా కూడా వాటిలన్నింటినీ చూసుకుంటూ పార్టీని భుజాల మీద మోస్తూ ప్రతి జిల్లాలో జరిగే మీటింగ్లను ఆయన ముందుండి ఒక 4 రోజుల ముందే అక్కడికి చేరుకుని అవన్నీ పర్యవేక్షిస్తూ ఒక రూపాయి పార్టీకి మిగిల్చే విధంగా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి సార్. అదే టైంలో మళ్ళీ అతను పర్యావరణం గురించి కూడా రక్షించడం, ఇక్కడ పర్యావరణానికి మనకి ఏదైనా అంశాలు లోపం జరుగుతున్నప్పుడు అక్కడ అవన్నీ కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ప్రజలలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి సార్. ఈ రోజు ఆయనకి వేటు పడిపోయింది అంటే కేవలం మీరు గమనించండి సార్, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే అక్కడ వేటు పడలేదు సార్, తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తే అతని మీద వేటు పడింది. అవును, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పావురాల కొండ ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణంలో దాన్ని పర్యావరణాన్ని వీళ్ళు పాడవుతుంది అని చెప్పడం ద్వారానే, అది ప్రభుత్వానికి ఆయన డైరెక్ట్ గా ప్రశ్నించడం ద్వారానే ఈ రోజు ఆయన మీద వేటు పడింది సార్. ఇక్కడ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా సరే, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అన్నా సరే ఆయన ఒక 10 రోజుల పాటు వెయిట్ చేస్తాడేమో, కానీ తెలుగుదేశం పార్టీని ఏదన్నా అంటే మాత్రం వెంటనే మాత్రం వేటు పడిపోయింది. ఇది మీరు చూడండి సార్, గమనించండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా త్వరలో ఇటువంటి లెటర్ జనసేన పార్టీ ఇస్తుంది అనేది హల్చల్ అవుతుంది సార్. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ పై కూడా వేటు పడుతుంది అనేది బయట వినిపిస్తుండేది సార్. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. అక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు తాడేపల్లిగూడెం. తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ట్రాన్స్పరెంట్ గా ఏది కూడా దాచిపెట్టుకునే వ్యక్తి కాదు, ఏదైనా అందరి ముందు ముఖాన్ని మాట్లాడేటువంటి వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి స్వయంగా చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కోపం వస్తుంది. తెలుగుదేశం పార్టీని ఏదైనా అంటే ఉపేక్షించరు, ఖచ్చితంగా ఆయన మీద వేటు పడుతుంది అనేది ఎక్కువ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఒక వార్త సార్. అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపుల్లోనే తిరుగుతుంది అన్ని. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కోపం వస్తుందంటారా, లేకపోతే నాదెండ్ల మనోహర్ గారికి కోపం వస్తుందంటారా? సార్ ఈ క్వశ్చన్ నేను ఒక చిన్న మాట ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారు 2019 ఎన్నికలకు ముందు పార్టీలో వచ్చిన తర్వాత సార్, జనసేన పార్టీలో ఉండే నాయకులకి కార్యకర్తలు అందరికీ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. అది ఏం డౌట్ అంటే, నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి మన పార్టీకి అవసరమా? ఆల్రెడీ నాదెండ్ల భాస్కర్ రావు గారు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కుమారుడిన ఇక్కడ వచ్చాడంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటన్నా పొడుస్తాడు, లేదా ఈ పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశంలో అయినా ఒక క్యాస్ట్ పరంగా చూస్తే తీసుకెళ్లి ఆ పార్టీలో కలిపేస్తాడనే మాట చాలా మంది మాట్లాడుకున్నప్పుడు చాలా మంది దాన్ని ఖండించాం సార్. ఇట్లా మనం అంటే ఎవరైనా అన్నప్పుడు మేము కూడా ఖండించాం. మీరు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని మనం ఒప్పుకొని తీరాలి, దాన్ని మనం ఖండించకూడదు. పార్టీ కోసం మనం పని చేయాలి, సపోర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి మాటే మనకి శిరోధార్యం అన్నట్టు పార్టీలో ఉండాలి తప్ప మనం క్వశ్చన్ చేయకూడదు అనుకున్నాం. బట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు మీరు చూడండి సార్, ఇది జనసేన పార్టీ అనేది కాదు, ఇది తెలుగుదేశం బి పార్టీ, లేదంటే తెలుగుదేశమే పుట్టించినటువంటి పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీలో విలీనం కాబోతున్న పార్టీ. నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత చూడండి సార్, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యే స్థాయి క్యాడర్ వ్యక్తులు కూడా అందరూ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్, రాజోల్ నియోజకవర్గం గెలిచినటువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు సార్? వీరందరూ ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడ జరుగుతున్నటువంటిది నాదెండ్ల మనోహర్ గారి చేతిలో ఆధిపత్యం ఎక్కువ ఉంది సార్. జనసేన పార్టీలో నిర్ణయాలన్నీ తీసుకునేది కూడా 100% నాదెండ్ల మనోహర్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఆయన్నిటికి అంత పవర్ ఇచ్చేసాడు కాబట్టి ఇంత పెద్ద స్థాయి క్యాడర్ అంతా వెళ్ళిపోయింది.
ముందే గ్రహించారు వాళ్ళందరూ, కానీ ఇంకా గ్రహించిన వాళ్ళ కోసం మా తాపత్రయం. మీరు ఇప్పటికన్నా గ్రహించి బయటికి రండి. ఎంత కష్టపడతారో లాస్ట్కి అంత అవమానం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎంత పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తికే కనీసం ఒక గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు అని కూడా ఆ లెటర్లు మెన్షన్ చేయలేనటువంటి పరిస్థితి. గారు అని కూడా ఏకవచనంతో బొలిశెట్టి సత్య గారికి మాకు పార్టీకి సంబంధం లేదని ఒక చిన్న లెటర్, దాని మీద స్టాంప్ లేదు, ఒక సంతకం లేదు. అంటే ఏదో ఒక చిన్న స్థాయి కార్యకర్తని పీకి పడేసినట్టు ఆ పార్టీ పీకి పడేసింది. ఎంత మానసిక శోభ అనుభవిస్తుంటారు సార్ ఇప్పుడు ఆ సార్. బొలిశెట్టి సత్యనారాయణ గారికి ఎంత మనోవేదన ఉంటుంది. అదే మేము ఇప్పుడు మొత్తుకుంటున్నాం, అరే బాబు జనసేన పార్టీ అనేది ఏం లేదురా, అది తెలుగుదేశం పార్టీ కోసం పుట్టిన పార్టీ, పెట్టించిన పార్టీ, దానికోసం మీరు వెళ్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, ఇంకనైనా మేల్కొని మీరు బయటకు వస్తే బాగుంటది. అక్కడ నాదెండ్ల మనోహర్ గారి స్కెచ్, అది ఏదైతే గతంలో అనుకున్నారో అదంతా వాస్తవం. ఆయన ఆ పార్టీని విలీనం చేయడానికే వచ్చాడు, ఆ పార్టీని కలిపేయడానికే వచ్చాడు. ఇక్కడ ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే పార్టీని రేపు విలీనం చేయడం కష్టం, పార్టీని తెలుగుదేశంతో కలపడం కష్టం. అందుకే ముందే ప్లాన్ ప్రకారం అవన్నీ ఒక్కొక్కటి కట్ చేసుకుంటా వచ్చారు. జేడి గారు, తోట చంద్రశేఖర్ గారు, రాపాక గారు, అట్లా పెద్ద వాళ్ళందరినీ ఇప్పుడు ఆ క్రమంలోనే ఈ బొలిశెట్టి సత్యనారాయణ గారు సార్. ఒక చిన్న మాటలో చెప్పాలంటే జనసేన పార్టీకి కావాల్సింది ఎటువంటి నాయకులు అంటే సార్, ఈ అరవ శ్రీధర్ లాంటి వాళ్ళు. హ్మ్. అదే కదా ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నది కూడా అదే. పార్టీలో ఉండి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినటువంటి పార్టీ నేతలపై ఎలాంటి వేటు పడడం లేదు, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. కానీ పార్టీ మంచి కోసమో లేకపోతే పార్టీ సంస్థాగత నిర్మాణంలోని లోపాలను ఎత్తి చూపిన వారిపై మాత్రం వేటు పడుతోంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పట్టు కోల్పోతున్నారా, లేకపోతే పార్టీని ఆయన వదిలేశారా? పట్టు కోల్పోడు అంత అమాయకుడు ఏం కాదు సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత అమాయకుడు ఏం కాదు. అది కేవలం ఓకే. తెలుగుదేశం పార్టీ కోసం పెట్టిన పార్టీ అనేది ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుంది. గతంలో మేము అర్థం చేసుకోలేకపోయాం మూర్ఖులు. ఈ రోజు ఎవరైతే జనసేన పార్టీ కోసం ప్రయాణం చేస్తున్నారో చాలా మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ కి అది అర్థమైంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెట్టిందే కేవలం తెలుగుదేశం పార్టీ కోసం. అంతేగాని అక్కడ మాట్లాడిన మాటలన్నీ గతంలో నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని తిరిగినటువంటి మాటలు, కాపు కులస్తులంతా ఏకమై నన్ను గెలిపించను అన్నాడు, అవన్నీ కూడా ఒక నాటకం, బూటకం అనేది ప్రజలు గమనిస్తున్నారు సార్. ఇప్పుడు ఆయన ఇది ఎలా గమనిస్తున్నారు? మాలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల కాదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంటే ప్రజల్లోకి క్లియర్గా వెళ్ళిపోయింది. నాకు అనుభవం లేదు, నేను ఎవరికి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇప్పించలేను, నేను విదేశీ పెట్టుబడులు తీసుకురాలేను, అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు అంటే మరి ఎవరి కోసం పార్టీ పెట్టావు? ప్రజల్ని 1,00,000 మంది నిన్ను నమ్ముకొని ముందుకు వచ్చిన యువతకి ఈరోజు నువ్వేం సమాధానం చెప్తావు? ఆ రోజు 2014లో పార్టీ పెట్టి కొన్ని లక్షల మంది జీవితాలు ఈరోజు రోడ్డును పాలు చేసావు, వాళ్ళని అవమానాలు పాలు చేసావు, వాళ్ళ సమయాన్ని వృధా చేసావు. ఈ రోజు ఖచ్చితంగా ఆన్సర్ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత బయట పెట్టాడు సార్. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కోసం పుట్టిన పార్టీ అనేది క్లారిటీగా చెప్పకనే చెప్పేశారు. మీరు కేవలం నా అభిమానులుగానే ఉంటారు, మీరు నా నటనకే మీరు అభిమానులు తప్ప రాజకీయానికి కాదన్నట్టుగా చెప్పకనే మొన్న క్లారిటీగా చెప్పారు సార్. అందుకేనా నాదెండ్ల మనోహర్కి పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన బాధ్యతలు అప్పగించేశారు, తానైతే చంద్రబాబు సేవలో తరిద్దామనుకుంటున్నారా ఏంటి? సార్ ఇంక మీదట జరగబోయేది అలాగే ఉంది సార్. మీరందరూ నా అభిమానులు, కేవలం మీరు నా నటనకి అన్నట్టు చెప్పాడు కాబట్టి ఇంకా మేమైతే అనుకునేది ఏంటంటే సార్, ఇంకా ఆయన సినిమాల పరంగా చూసుకుంటాడు. ఈ రాజకీయం అంతా కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని గెలిపించేశాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి వచ్చి మళ్ళీ అలాంటి అబద్ధాలే మాట్లాడుకుంటా ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఫస్ట్ వ్యూహాత్మకంగానే వచ్చాడు సార్ పార్టీలోకి. ఆయన జనసేన పార్టీ మీద ప్రేమతో గాని అభిమానంతో గాని వచ్చినటువంటి వ్యక్తి కాదు. తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ లో భాగంగానే ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళందరినీ సైడ్ చేసుకుంటూ వెళ్ళారు. అదన్నీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జీరో చేసి బయటపడేస్తారు సార్. లేదు ఈయన ముందుగానే ఈయన కూడా ఓకే అనుకుంటే ఆయనకి ఏదో ఒక ఎమ్మెల్యే పదవో లేదంటే ఏదన్నా అతనికి రిజర్వేషన్ కింద ఏదో ఒక పదవి ఉంటుంది. లేదు అనుకుంటే జీరో అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వాడుకొని బయటపడేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇదైతే స్పష్టంగా ప్రతి ఒక్కరు ఈరోజు అర్థం చేసుకుంటున్నారు సార్. అదే మీరు చెప్తున్నట్టు జేడి లక్ష్మీనారాయణ కానీ ఇంకా ఇతర సీనియర్ అధికారులు చాలామంది, సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు కానీ, సీనియర్ రాజకీయ నేతలు కానీ ఎవరైతే పార్టీలోకి వచ్చి కొన్నాళ్ళు ఉండి తర్వాత అసంతృప్తితో వెళ్ళిపోయారో వీరందరూ వెళ్ళిపోవడానికి కారణం నాదెండ్ల మనోహర్ ఏనా అంటారా? 100% ఆయనే సార్. వాళ్ళందరూ ఉంటే మళ్ళీ ఈయనకి అడ్డం వస్తారు కదా సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్, వీళ్ళు 2019లో పోటీ చేసినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి గెలిచారు, ఆయనే రాపాక వరప్రసాద్ రాజోల్ నుంచి. గెలిచిన ఒక్క వ్యక్తి గ్రేట్ అంటారా? ఓడిపోయిన వీళ్ళందరూ గ్రేట్ అంటారా? అంతే కదా.
గెలిచిన వాడే సార్, గెలిచిన వాడే అంతే కదా, గొప్ప. ఖచ్చితంగా అదే అవుతుంది. ప్రజావేదిక మీద డైరెక్ట్ గా నీ కుర్చీ తెచ్చుకుని నువ్వు కూర్చో అని అవమానిస్తే ఏ వ్యక్తి నా పార్టీలో ఉంటారా సార్? అవును. అవమానించే విధంగా మాటలు మాట్లాడినప్పుడు పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఆ చెవికి ఆ మాటలు ఎల్లుండవంటారా? అవును. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన అతను కూర్చోవాలి, గెలిచిన సింగిల్ వ్యక్తి కాబట్టి. నాదెండ్ల మనోహర్ ఎవరండి ఆ రోజు ఆ స్టేజ్ మీద ఎక్కి కూర్చొని రాపాక గారిని మీరు కుర్చీ తెచ్చుకోండి, ఇక్కడ కూర్చోండి, ఎందుకు లేట్ గా వచ్చారంటే ఏదో ఒక టీచరు స్కూల్ పిల్లవాడిని అరిసినట్టు అరిస్తే ఎవరికైనా అవమానం జరగదండి అక్కడ? అంతే కదా. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళిపోయిన వాళ్ళని మాత్రం కోవట్టలు అనేస్తారు వీళ్ళు. వెళ్ళిపోయిన వాళ్ళు అంటే మీరు అవమానించింది, మీరు చేసింది వీళ్ళ కళ్ళకి ఇది కూడా కనిపించదు. వీళ్ళ నేను ఈ మాట అన్నాను, ఈ మాట అనడం వల్ల అతనికి హర్ట్ అయ్యాడు అనేది లేకుండా, తర్వాత మీరు వైజాగ్ లో పెట్టినటువంటి భవన నిర్మాణ కార్మికుల కోసం పెట్టిన సభలో అట్లీస్ట్ జేడి లక్ష్మీనారాయణ గారికి ఒక ఇన్ఫార్మేషన్ చేయాలి మీరు. అక్కడ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, ఆయన ముందు ఉండాలా, ఆయనకి అన్ని మనం ఇన్ఫార్మ్ చేయాలా, అక్కడ జరిగే సభ గురించి ఏవి ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి సభ పెడితే అక్కడ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి అవమానమే కదా సార్. ప్రోటోకాల్స్ వీళ్ళు ఏం పాటించారు? ఏం పాటించక పొమ్మన్న లేక పొగ పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా అవమానించేసి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం వీళ్ళు పోవట్టలు ఆశించి వచ్చారు, ఏదో వచ్చారు, వీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి వచ్చారు, ఎంపీ అవ్వాలి వచ్చారు అని వాళ్ళ మీద 100 రకాల మాటలు. మళ్ళీ వీళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తులందరికీ కూడా నేను ఒకే మాట చెప్తున్నాను సార్, ఇక మీదట వీళ్ళు అర్థం చేసుకోవాలి. బొలిశెట్టి సత్యనారాయణ గారు చాలా ట్రాన్స్పరెంట్ గల వ్యక్తి, పర్యావరణం కోసం, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి. అదేవిధంగా ఆయన కొనిదల వంశానికి కానివ్వండి, అటు అల్లు ఫ్యామిలీకి కానీ చాలా దగ్గర వ్యక్తి. అటువంటి వ్యక్తికే ఈరోజు ఇంత దారుణం, ఇంత అవమానం. రేపు ఈ కార్యకర్తలకి వీళ్ళ పరిస్థితి ఏంది?